Welcome to Telangana. According to the syllabus, you will be getting 20 questions from mathematics. సిలబస్ ప్రకారం చూసుకుంటే మీకు మ్యాథమెటిక్స్ అనే సిలబస్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్ ఉంటాయి. అయితే మీరు మెయిన్గా ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్ వచ్చేసి 60 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 60 మార్క్స్ ఎందులో నుంచి వస్తాయి అంటే 20 క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్, 20 ఫ్రమ్ సైన్స్. ఫస్ట్ సెక్షన్ లో 60 మార్క్స్ 60 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, ఈ ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో అందులో 20 క్వశ్చన్స్ అనేవి మ్యాథమెటిక్స్ నుండి వస్తాయి. అయితే మనము ఫస్ట్ మ్యాథమెటిక్స్ సిలబస్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ యూనిట్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ ఇస్ ద ఫస్ట్ యూనిట్ ఇన్ TGHSET mathematics syllabus. Right. In this class we are going to discuss about unit 1. Unit 1 తోటి స్టార్ట్ చేసుకున్నాము. అయితే ఇక్కడ యూనిట్ 1 లో మనకి ఇచ్చిన టాపిక్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకుంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ నెంబర్స్, నెంబర్ సిస్టమ్ లో టైప్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కదా, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఏంటి ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్స్, కాంపోజిట్ నెంబర్స్ ఇలా ఉంటాయి కదా. అవన్నీ వచ్చేసి టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో ఇంక్లూడ్ అవుతాయి. దాని గురించి డిస్కషన్ క్లియర్ గా చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఆపరేషన్స్. ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏముంటాయి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఈ విధంగా ఉంటాయి కదా. అందులోనే మనము బోత్ రూల్ అనేది కూడా మనం డిస్కషన్ చేసుకుంటాము. నెక్స్ట్ డివిజిబిలిటీ. నెక్స్ట్ టాపిక్ LCM అండ్ HCM, లీస్ట్ కామన్ మల్టిపుల్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఫ్రాక్షన్స్. అండ్ ఈ ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ గా ఎలా చేంజ్ చేస్తామనే క్వశ్చన్స్ కూడా డిస్కషన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేది లాగిథమ్స్ అండ్ సెట్స్. ఇది మనకు యూనిట్ 1 లో ఉండే టాపిక్స్ అన్నమాట. వీటి గురించి క్లియర్ గా డిస్కషన్ చేసుకున్నాము. అంటే ఇక్కడ ఫస్ట్ మనం నెంబర్ సిస్టమ్ లో ఇచ్చారనమాట. అయితే మరి టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే వీటిలో నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే కొన్ని నెంబర్స్ ఇచ్చేసి ఇవి న్యాచురల్ నెంబర్సా, హోల్ నెంబర్సా, లేకపోతే ఇది ఇంటీజర్ అవుతుందా కాదా, ఈవెన్ అవుతుందా కాదా, ఆడ్ అవుతుందా కాదా, ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకే మనము ఈ బేసిక్ డెఫినేషన్స్ అనేవి తెలుసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో ద బేసిక్ డెఫినేషన్స్. రైట్. ఫస్ట్ కమింగ్ టు ద న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అనేది ఒక సెట్ లాగా ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ N. క్యాపిటల్ N లెటర్ తోటి దీన్ని డినోట్ చేస్తారనమాట. న్యాచురల్ నెంబర్స్ అని ఎలా గుర్తుంచుకోవాలి అంటే న్యాచురల్ గా మనం ఇప్పుడు ఏదైనా ఒక బిల్డింగ్ తీసుకున్నాం, లేదా కొంతమంది నించున్నారు అనుకోండి లైన్ లో, మరి ఆ స్టూడెంట్స్ ని మనం ఎలా కౌంట్ చేస్తాము, లేదా ఆ బిల్డింగ్ ని ఎలా కౌంట్ చేస్తాము? 1 2 3 4 అంటే 1 నుండే స్టార్ట్ చేస్తాం. 0 నుండి ఎప్పుడు స్టార్ట్ చేయం మనము. 1 నుండి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. మనం ఏంటి స్టార్ట్ చేస్తాము కాబట్టి ఇది 1 2 3 4 5 అలా ఇన్ఫినిటీ ఉండొచ్చు, కానీ 1 నుండి కౌంటింగ్ స్టార్ట్ చేస్తే వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ కమింగ్ టు హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అనేది ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ W. హోల్ నెంబర్స్ అని ఎలా అంటున్నామంటే దానికి 0 నుండి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఎక్కడైనా షాపింగ్ చేస్తారు, 0 అని ఉంటుంది. మన లిస్ట్ లో ఏంటి 0 అని చెప్పి ప్రెస్ చేస్తాం. అలా 0 నుండి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తే ఇన్ఫినిటీ వరకు వాటిని హోల్ నెంబర్స్ అంటాం అన్నమాట. కంప్లీట్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే కంప్లీట్ నెంబర్స్. రైట్. నెక్స్ట్ కమింగ్ టు ఇంటీజర్స్. మరి ఇంటీజర్స్ దేన్ని ఇంటీజర్స్ అంటాము? దేన్ని ఇంటీజర్స్ అంటాము అంటే పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4, 0 పాజిటివ్ నెంబర్స్ 0 1 2 3 4 ఇవన్నీ ఇన్ఫినిటీ వరకు నెంబర్స్ ఉంటాయి. అదే విధంగా నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. సైడ్ కి కౌంట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెంబర్ లైన్ తీసుకోండి. ఇది ఒక నెంబర్ లైన్ అనుకోండి. ఇక్కడ 0 ఉంటుంది, 1, ఇక్కడ
1 2 3 4 ఇలా రైట్ సైడ్ కి అన్ని ఏముంటాయి, రైట్ సైడ్ జీరోకి రైట్ సైడ్ కి ఏముంటాయి, నెంబర్ లైన్ లో రైట్ సైడ్ కి ఏముంటాయి, పాజిటివ్ డిజిట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి -1 -2 -3 ఇలా మైనస్ అనేవి ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట, లెఫ్ట్ సైడ్ ఉంటాయి. నెంబర్ లైన్ లో లెఫ్ట్ సైడ్ మైనస్ నెంబర్స్ ఉంటాయి, అంటే నెగిటివ్ నెంబర్స్ అంటాము. ఇటు సైడ్ రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఈ విధంగా నెంబర్ లైన్ లో పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో అంటే హోల్ నెంబర్స్ ప్లస్ నెగిటివ్ నెంబర్స్ ఉంటే వాటిని ఇంటీజర్స్ అంటాం. ఇట్స్ క్లియర్, అర్థమైందమ్మా? ఇక్కడ మీకు క్లియర్ గా మళ్ళీ చెప్తాను నేను, డోంట్ వరీ. మీరు ఒక నెంబర్ లైన్ తీసుకున్నారు, ఇక్కడ జీరో ఉంటుంది, ఇట్ సైడ్ రైట్ సైడ్ ఏముంటాయి, పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 ఇలా ఇన్ఫినిటీ వరకు. లెఫ్ట్ సైడ్ ఏముంటాయి, -1 -2 -3 ఈ విధంగా ఇన్ఫినిటీ వరకు చూసుకుంటే ఇదంతా టోటల్ గా ఇదంతా నెంబర్ లైన్ మొత్తం కలిపి ఇంటీజర్స్ అంటాము. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ అనే లెటర్ తోటి దీన్ని డినోట్ చేస్తారు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నెంబర్ డినోటెడ్ బై 2n. నెంబర్స్ మరి ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, నెంబర్స్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 2. ఏ నెంబర్స్ అయినా తీసుకుంటే 2 టేబుల్ తీసుకుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం, 4 ఏంటి 2 టేబుల్ లో డివైడ్ అవుతుంది కదా, 2 2s are 4, రైట్. అలాగే 6 8 10 12 ఇలా ఏవైతే 2 తోటి డివిజబుల్ ఈవెన్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్, ఇట్ ఈస్ డినోటెడ్ బై 2n + 1. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ కి ఫార్ములా ఏంటి అని అడుగుతారు ఒక్కొక్కసారి, ఈవెన్ నెంబర్స్ ఏంటి అనేది కూడా అడుగుతారు. యాజ్ ఇది చాలా ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది. ఇందులో మీకు ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా, ఎన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ అందరికి కామన్ ఉంటుంది, రైట్. ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా కానీ బిఎడ్ చేయాలనుకుంటే సబ్జెక్ట్ ఈ సిలబస్ అనేది కామన్ కాబట్టి జస్ట్ బేసిక్ లెవెల్ నుండే అడుగుతారు క్వశ్చన్స్, అంత డెప్త్ అయితే మీకు ఏమి ఉండదు. మీరు బేసిక్స్ అనేవి తెలుసుకోవాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్స్ తెలిస్తేనే మీరు ఏదైనా చేయగలరు. ఇక్కడ ఆడ్ నెంబర్స్ వచ్చేసి ఏంటి అంటే నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 2. 2 తోటి 2 2s are 4, 6 తీసుకుంటే 2 3s అంటే 2 తోటి ఉంటుంది కదా, అంటే 2 తోటి మల్టిప్లికేషన్ లో 2 తోటి ఈవెన్ అంటాము. ఒకవేళ దాంతో 2 తోటి డివిజిబుల్ అవ్వకపోతే ఆడ్ నెంబర్స్ అని అంటాం అనమాట. ఆడ్ నెంబర్స్ ఏముంటాయి, 9 11 13 తోటి డివిజిబుల్ అవుతుందా కావట్లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 3 అనేది 2 తోటి డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. 5 డివిజిబుల్ అవుతుందా 2 తోటి, అవ్వదు. సో ఇవి వచ్చేసి ఆడ్ నెంబర్స్ అంటాం. ఏవైతే నెంబర్స్ 2 తోటి డివిజిబుల్ అవ్వవో వాటిని ఆడ్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ మరి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ ఏంటి అని అంటే ద నెంబర్స్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఒక నెంబర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకోండి నెంబరు, దీనికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. 2 ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఇక్కడ 1 2s are 2, నెక్స్ట్ ఇంకా 2 కి ఇంకోటి వచ్చి ఫ్యాక్టర్ ఏముంటుంది, 2 1s are 2. ఇంతకంటే మించి ఈ 2 కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఉంటాయా, ఉండవు. సో ఇది ప్రైమ్ నెంబర్ అంటాం. నెక్స్ట్ 3 తీసుకుందాం, 3 కి కూడా అంతే, 5 కి కూడా అంతే. ఏది తీసుకున్నా వీటికి ఏంటి అని అంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇంకా వేరే ఏ టేబుల్లో డివిజిబుల్ అవ్వవు, ఓన్లీ 1 టేబుల్లో 2 టేబుల్లో మాత్రమే డివిజిబుల్ అయ్యి. ఒకవేళ 3 తీసుకుంటే 3 కూడా అంతే, 1 టేబుల్లో పోతుంది 3 టేబుల్లో పోతుంది, అంతేగాని ఇంకెక్కడైనా పోతుందా అది, నో. సో దే ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్ ని ఇక్కడ మీరు
గుర్తుంచుకోండి. ఈ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఎక్కడైనా నోట్ చేసుకోండి. యాజ్ నేను క్లాస్ చెప్పినా సరే కానీ మీరు ఒక నోట్స్ అనేది పెట్టుకోండి. నోట్స్ పెట్టుకొని ఈ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఒక చోట రాసుకోండి. ఈ క్లాసెస్ ఏదైతే చెప్తున్నానో ఓన్లీ ఎడ్సెట్ కే కాదు, బిఎడ్ ఎంట్రన్స్ కే కాదు, రేపు ఫ్యూచర్ లో మీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినా కానీ ఈ బేసిక్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ అనేది యాప్టిట్యూడ్ అనేది ప్రతి ఎగ్జామ్ లో ఉన్నది, ఎక్సెప్ట్ గ్రూప్ ఎగ్జామ్స్ తప్ప. గ్రూప్స్ లో కూడా, గ్రూప్ 4 లో కూడా మీకు మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్ బేసిక్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ రేపు మీకు ఫ్యూచర్ లో కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఈ క్లాసెస్ అనేవి యూజ్ చేసుకోండి. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం ఇక్కడ, మీరు ఎగ్జాంపుల్ లో 4 తీసుకుంటే 4 కి ఏముంటుంది? 4 తీసుకోండి, 1 టేబుల్లో పోతుంది కదా, 1 4 జా 4. అలాగే 2 టేబుల్లో పోతుంది కదా, 2 2 జా 4. నెక్స్ట్ దాని తర్వాత ఇంకేముంటుంది? 4 1 జా 4 టేబుల్లో, 4 1 జా 4. అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్నమాట. ద నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇట్స్ క్లియర్? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఇది. ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఫండమెంటల్ ఆపరేషన్స్. మరి ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎన్ని ఉంటాయి మ్యాథమెటిక్స్ లో చూసుకుంటే? 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉంటాయి. అవి ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఇవి వచ్చేసి ఫండమెంటల్ ఆపరేషన్స్. మరి ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎందుకు ఇచ్చారు అంటే మెయిన్ గా ఇక్కడ మీకు రావాల్సింది ఏంటి అంటే బేసిక్స్. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే సింప్లిఫికేషన్ ఇస్తారనమాట. ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దాన్ని సింప్లిఫై చేయమంటారు. దానికి మనం సింప్లిఫై, ఈ ఫండమెంటల్ ఆపరేషన్ యూజ్ చేసుకొని మనం సింప్లిఫై చేస్తాము. ఆ ఒక రూల్ అనేది ఉంటుంది ఫండమెంటల్ ఆపరేషన్స్ లో, దాన్ని మనం బోర్డ్ మాస్ రూల్ అని అంటాం. ఆ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ కే కాదు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి యూజ్ అవుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బోర్డ్ మాస్ రూల్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఫండమెంటల్ ఆపరేషన్ లో మెయిన్ గా వచ్చే క్వశ్చన్స్ ఎక్కడ నుండి వస్తాయంటే ఈ బోర్డ్ మాస్ రూల్ నుండే క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే టాపిక్స్ ఏంటి అంటే ఇవి బేసిక్స్ తెలియాలి, తెలిస్తేనే మీరు నెక్స్ట్ ఏదైనా చేయగలరు. ఒకసారి చూద్దాం ఫండమెంటల్ ఆపరేషన్స్. ఇంటీజర్స్ ఫార్ములా ఆఫ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఇంటీజర్స్ కి ఒక ఫార్ములా ఉంటుంది అనమాట, అదేంటో చూద్దాం. ఫస్ట్ ఎడిషన్ తీసుకుంటే ఒక పాజిటివ్ నెంబరు ఇంకో పాజిటివ్ నెంబర్ తోటి యాడింగ్ చేస్తే, ఎడిషన్ చేస్తే, ఒక పాజిటివ్ నెంబరు ఇంకో పాజిటివ్ నెంబర్ తోటి యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క లాస్ట్ కి మనకు ప్రొడక్ట్ వస్తుంది కదా. మనం ఈ రెండు యాడ్ చేసాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ నెంబర్ 4 + 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకు 7 వస్తుంది. మరి దీనికి ముందు సింబల్ ఏది ఇవ్వాలి మనము అని అంటే పాజిటివ్ సింబలే వస్తుంది అనమాట. ఒక పాజిటివ్ నెంబర్ ఇంకో పాజిటివ్ నెంబర్ తోటి యాడ్ చేస్తే మనకు పాజిటివ్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ ఒక నెగిటివ్ నెంబర్ ఇంకో నెగిటివ్ నెంబర్ తోటి యాడ్ చేస్తే, ఒక నెగిటివ్ నెంబరు ఇంకో నెగిటివ్ నెంబర్ తోటి యాడ్ చేస్తే మరి ఆన్సర్ ఏమొస్తుంది అని అంటే ఇక్కడ యాడింగ్ చేస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 + 5 7 అవుతుంది. మరి దీనికి ముందర వచ్చే సైన్ ఏం సైన్ పెట్టుకోవాలి అని అంటే మైనస్ సైన్ అనేది వస్తుంది. మరి ఇక్కడ మైనస్ సైన్ అనేది ఎందుకు ఇస్తున్నాము అని అంటే ఇక్కడ 2ని -2 + -5 ఉంది కదా, -2ని -5 తోటి యాడ్ చేస్తున్నాం అంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏంటి? 5 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. ఆ హైయెస్ట్ నెంబర్ కి ఏం సైన్ ఉంది? ఆ సైనే మనం ఇక్కడ ఇవ్వాలి అనమాట ఆన్సర్ కి. మైనస్ ఉంది కాబట్టి -7 అని ఉంటుంది. నెక్స్ట్ ఎడిషన్ లో ఒక పాజిటివ్ నెంబర్ ఇంకో నెగిటివ్ నెంబర్ తోటి యాడ్ చేస్తే
రిజల్ట్ ఏమొస్తుంది, ఆన్సర్ కి మనం పాజిటివ్ సైన్ ఇవ్వాలా నెగిటివ్ సైన్ ఇవ్వాలా అని చూసుకుంటే హైయెస్ట్ నెంబర్ కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ యాడింగ్ చేస్తాము, బట్ ఇక్కడ 5+3 అంటే 8 వస్తుంది కదా. మరి ఇక్కడ హైయెస్ట్ నెంబర్ కి ఏముంది సైన్, పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ అంటే +8 అని అంటున్నాం అనుకున్నమాట ఆన్సర్ కి. ఒకవేళ నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ తోటి యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే -7 ప్లస్ +4, -7 +4. ఒక పాజిటివ్ నెంబర్ 4 ఏదైతే ఉందో, నెగిటివ్ నెంబర్ 7 ఏదైతే ఉందో, వాటి రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 11 వస్తుంది. మరి దీనికి 11 కి ముందు ఏ సైన్ ఇవ్వాలి, పాజిటివ్ సైన్ ఇవ్వాలా నెగిటివ్ సైన్ ఇవ్వాలా, హైయెస్ట్ నెంబర్ కి ఏ సైన్ ఉంటుందో ఆ సైనే ఇక్కడ ఆన్సర్ కి ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలోంచి మీకు క్వశ్చన్స్ ఏం రావు, కానీ ఇది బేసిక్, ఇది మీరు తెలుసుకోవాలి. ఇది తెలిస్తేనే మీరు మ్యాథ్స్ అనేది చేయగలరు. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ తీసుకుంటే ఒక పాజిటివ్ నెంబర్ ఇంకో పాజిటివ్ నెంబర్ మధ్యలో మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది, 4 ఉంది, ఈ రెండు పాజిటివ్ నెంబర్స్, ఈ రెండింటిని మైనస్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏముంటుంది 2. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇవి గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఇచ్చిన సైన్స్ అనేవి ఇది మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి లేదా ప్రింట్ తీయించుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక మైనస్ నెంబరు ఇంకో మైనస్ నెంబర్ తోటి మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది -a వస్తుంది అనమాట. ఒక పాజిటివ్ నెంబరు ఇంకో నెగిటివ్ నెంబర్ తోటి మైనస్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ ఏముంటుంది మనకి పాజిటివ్ నెంబర్ ఉంటుంది. మైనస్ ఇంకో మైనస్ తోటి మైనస్ చేస్తే ప్లస్ వస్తుంది. మైనస్ అంటే ఒక నెగిటివ్ నెంబరు ఇంకో పాజిటివ్ నెంబర్ తోటి మైనస్ చేసినప్పుడు మనకు ఏమొస్తుంది సైన్ మైనస్ సైనే వస్తుంది. ఇది గుర్తుంచుకోండి మీరు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ తీసుకుంటే ఒక పాజిటివ్ నెంబరు ఇంకో పాజిటివ్ నెంబర్ తోటి ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 3 జా 6. 6 కి మరి ఏం నెంబరు, ఒక పాజిటివ్ నెంబర్ ఇంకో పాజిటివ్ నెంబర్ తోటి ఇంటూ చేసినప్పుడు పాజిటివ్ నెంబరే వస్తుంది అనమాట. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఒక నెగిటివ్ నెంబర్ ఇంకో నెగిటివ్ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేసినప్పుడు పాజిటివ్ నెంబరే వస్తుంది అనమాట. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఏ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అంటే ఇక్కడ సైన్స్ సేమ్ ఉన్నప్పుడు ప్లస్ ఏ వస్తుంది అనమాట. ఒకవేళ ఒక పాజిటివ్ నెంబర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇలా ఆపోజిట్ గా ఉన్నప్పుడేమో మైనస్లు వస్తాయి, ఇట్లా సేమ్ ఉన్నప్పుడేమో సిమిలర్ గా ఉన్నప్పుడేమో పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ డివిజన్ తీసుకుంటే ఒక పాజిటివ్ నెంబర్ ఇంకో పాజిటివ్ నెంబర్ తోటి డివిజన్ చేసినప్పుడు పాజిటివ్ నెంబరే వస్తుంది అనమాట. నెక్స్ట్ రెండు నెగిటివ్ నెంబర్స్ ని డివైడ్ చేసినప్పుడు పాజిటివ్నే వస్తుంది. ఒక పాజిటివ్ నెంబరు ఇంకో నెగిటివ్ నెంబర్ తోటి డివైడ్ చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది, మనకి మైనస్ వస్తుంది. ఒక మైనస్ వస్తుంది. చూడండి, జస్ట్ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది బేస్. నెక్స్ట్ మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కడ నుండి ఉంటాయి అనేది చూసుకుంటే ఒక్కసారి సింప్లిఫికేషన్ యూజింగ్ బోర్డ్మాస్ రూల్ ని బేస్ చేసుకొని మనము ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మరి బోర్డ్మాస్ రూల్లో బి అంటే బ్రాకెట్స్ లో ఉన్న నెంబర్స్ ని ఫస్ట్ సింప్లిఫై చేయాలి ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు. మళ్ళీ అందులో బ్రాకెట్స్ లో ఏంటి అని అంటే ఫస్ట్ మనము ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ లో మూవ్ అవ్వాలి. మనం లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ లోకి చూసుకుంటూ వెళ్ళాలి, లెఫ్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటి అని అంటే ఏదైతే బ్రాకెట్ లో ఇచ్చిన ఈక్వేషన్స్ ఉంటాయో వాటిని సాల్వ్ చేయాలి ఫస్ట్. మరి ఫస్ట్ ఒకవేళ చాలా బ్రాకెట్స్ ఇచ్చారు, స్మాల్ బ్రాకెట్స్ ఇచ్చారు, కర్లీ బ్రాకెట్స్ ఇచ్చారు, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చారు, ఇలా ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ మీరు ఏంటంటే ఏదైతే స్మాల్ బ్రాకెట్స్ లో ఉన్న ఈక్వేషన్ ఉంటుందో దాన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ కర్లీ, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉన్నాయి సింప్లిఫై చేయాల్సి ఉంటుంది.
మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పవర్స్ లో ఉండే క్వశ్చన్స్ ఉంటాయి కదా, 3/2 లేదా నెక్స్ట్ 5/3 ఇలా ఉంటాయి కదా, అంటే పవర్స్ లో ఇస్తారు కదా, ఎక్స్పోనెంట్స్ లో ఇస్తారు కదా క్వశ్చన్. నెక్స్ట్ దాన్ని సాల్వ్ చేయాలి ఈక్వేషన్. నెక్స్ట్ వైల్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుండి రైట్ లోకి మూవ్ అయినప్పుడు ఏంటి అంటే, వైల్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వి నీడ్ టు సాల్వ్ ఫస్ట్ గివెన్ డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్. లెఫ్ట్ నుండి రైట్ లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకు మల్టిప్లికేషన్ వస్తే మల్టిప్లికేషన్ చేయాలి, లేదా ఫస్ట్ డివిజన్ మనకు కనిపించింది అనుకో డివిజన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అదే విధంగా నెక్స్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ need to solve while moving from left to right we need to solve first given addition or subtraction. ఇప్పుడు నువ్వు లెఫ్ట్ నుంచి రైట్ లోకి చెక్ చేసుకున్నప్పుడు ఒక ఈక్వేషన్ ని ఫస్ట్ ఇక్కడ సబ్ట్రాక్షన్ ఇచ్చారు, మైనస్ కనిపించింది అనుకో ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేయండి, లేదా ఫస్ట్ ప్లస్ కనిపిస్తే ఎడిషన్ చేయండి. ఓకే, ఒకసారి నేను ఎగ్జాంపుల్ తోటి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అయితే మనం ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఈక్వేషన్ లో ఫస్ట్ 25 మైనస్, ఇది ఒక ఈక్వేషన్ నాన్న, 25 మైనస్ 10 ఇంటూ 3/2 డివిజన్ ఇన్ ద బ్రాకెట్ 7 మైనస్ 2. ఇలా ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చారనుకోండి, దీన్ని సాల్వ్ చేయమంటారు ఎగ్జామినేషన్. అప్పుడు మీరు ఏ విధంగా సాల్వ్ చేస్తారంటే, ఇలా ఏదైనా ఈక్వేషన్ ఇస్తే మీరు ఫస్ట్ గుర్తు రావాల్సింది మీకు బోర్డ్ మాస్ రూల్ అనేది గుర్తు రావాలి. ఒకవేళ క్వశ్చన్ లో ఇట్లా పైన ఇలా ఇచ్చారనుకోండి, బార్ లాగా ఇస్తే ఆ బార్ ఉన్నది మీరు ఫస్ట్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే నేను ఫస్ట్ ఏం చెప్పాను, బ్రాకెట్స్ లో ఉన్న వాటిని సాల్వ్ చేయాలి. వైల్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్ లోకి ఇలా చెక్ చేసుకున్నప్పుడు బ్రాకెట్ ఎక్కడ కనిపించింది మనకి, ఇక్కడ కనిపించింది 7 మైనస్ 2 అనేది బ్రాకెట్. అయితే ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలి. 25 మైనస్ 10 ఇంటూ 3/2 డివైడెడ్ బై 7 మైనస్ 2 అన్నప్పుడు ఎంత, 7 లో నుంచి 2 తీసేసి ఎంత వస్తుంది మనకి 5. రైట్, ఇది సాల్వ్ చేసేసాను. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్ లోకి మూవ్ అవుతున్నాం. ఇలా మూవ్ అయినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ, మీరు లెఫ్ట్ నుండి రైట్ లోకి మూవ్ అవుతున్నారు. మూవ్ అయినప్పుడు నెక్స్ట్ మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ, నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను, ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఏవైతే పవర్స్ లో ఉంటాయో వాటిని సాల్వ్ చేయాలి. పవర్స్ లో ఇక్కడ ఏమున్నాయి, 3/2 అంటే 3ని 2 సార్లు మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. నెక్స్ట్ 25 మైనస్ 10 ఇంటూ, ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఏంటి, 3/2 అంటే 3 3s are 9, 3ని 2 సార్లు అన్నట్టు ఇంటూ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్, 9 వస్తుంది, డివైడెడ్ బై 5. ఓకే, నెక్స్ట్ మనం అదే విధంగా లెఫ్ట్ నుంచి రైట్ లోకి మూవ్ అవుతున్నాం. మూవ్ అయినప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ బోర్డ్ మాస్ రూల్ లో ఏమి ఇచ్చారు, నెక్స్ట్ డివిజన్. ఫస్ట్ మనం ఇలా మూవ్, డివిజన్ కనిపిస్తే డివిజన్, లేదా మల్టిప్లికేషన్ కనిపిస్తే రెండు గుర్తుంచుకోవాలి, ఫస్ట్ డివిజనే చేయాలి. ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ లోకి మూవ్ అవుతున్నాం, అదే చేయాలి. ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఏం కనిపించింది, మల్టిప్లికేషన్ అనేది కనిపించింది. సో 25 మైనస్ 10 ఇంటూ 9 ఎంత, 10 9s are 90. ఇక్కడ ఆన్సర్ ఎంత ఉంటుంది మీకు, నెక్స్ట్ డివైడెడ్ బై 5, డివైడెడ్ బై 5. నెక్స్ట్ ఏం చేయాలి, ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా, ఇలా మూవ్ అవుతున్నప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ లోకి మూవ్ అవుతుంది, మల్టిప్లికేషన్ చేశాను, డివైడెడ్ బై 5 ఎంత,
ఒక నిమిషం, ఇక్కడ పేపర్ లేదు నాన్న, ఒక నిమిషం. వచ్చింది ఇది ఆన్సర్. ఇది నెక్స్ట్ 90 తర్వాత లెఫ్ట్ నుంచి రైట్ లోకి మూవ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏం కనిపిస్తుంది మీకు, డివిజన్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ 90 ఎంత అవుతుంది, 90 డివైడెడ్ బై 5, నాట్ మైనస్, ఇట్స్ 90 డివైడెడ్ బై తోటి డివైడ్ అయినప్పుడు 90 ఎంత వస్తుంది మీకు ఆన్సర్, 18 వస్తుంది. 18 విల్ బి ద ఆన్సర్. 25 మైనస్ 18, 25 మైనస్ 18 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది మీకు, వచ్చేసి మీకు ఆన్సర్ అన్నమాట. ఇలా సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. బోర్డ్ మాస్ రూల్ ని బేస్ చేసుకొని ఫస్ట్ లెఫ్ట్ నుండి రైట్ లోకి మూవ్ అవుతూ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్న వాటిని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత ఎక్స్పోనెంట్స్ లో ఉన్న వాటిని సాల్వ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ నుంచి రైట్ లోకి మూవ్ అవుతున్నప్పుడు ఫస్ట్ మీకు ఏది కనిపిస్తే, మల్టిప్లికేషన్ కనిపిస్తే మల్టిప్లికేషన్, డివిజన్ కనిపిస్తే డివిజన్. ఫస్ట్ మల్టిప్లికేషన్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ 10 into 9 అంటే 90 చేసాము ఆన్సర్. దాని తర్వాత డివైడెడ్ బై 5 అదే విధంగా ఉంది. అయితే ఈ 90 డివైడెడ్ బై 5 చేస్తే మీకు ఎంత వస్తుంది ఆన్సర్, 18 వస్తుంది. సేమ్ 25 మైనస్ 18. ఇక్కడ నెక్స్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అంటే ఇక్కడ ఫస్ట్ మనకి సబ్ట్రాక్షన్ కనిపిస్తుంది, ఎడిషన్ లేదు కాబట్టి సబ్ట్రాక్షన్ చేసేసాము. 25 మైనస్ 18 ఈక్వల్ టు 7 ఆన్సర్. ఇలా నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, మీరు సాల్వ్ చేయండి. లాస్ట్ లో మీకు బోర్డ్ మాస్ రూల్ కి సంబంధించి క్వశ్చన్ చేస్తాను, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీది మీకు ఒక ఈజీగా అయిపోతారు. చేసి ఫండమెంటల్ ఆపరేషన్స్. ఫండమెంటల్ ఆపరేషన్ లో నెంబర్ పాజిటివ్ నెంబర్ పాజిటివ్ తో యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, మల్టిప్లై చేసినప్పుడు, డివిజన్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే అది జస్ట్ బేస్ మీరు గుర్తుంచుకోవడానికే చెప్పాను. వాటి క్వశ్చన్స్ అయితే ఏమి రావు. బోర్డ్ మాస్ రూల్ నుంచి మాత్రం క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ బోర్డ్ మాస్ రూల్ అనేది ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ థింగ్, యూ నీడ్ టు లెర్న్ ఇట్. నేను లాస్ట్ లో క్లాస్ అయిపోయిన ఎండింగ్ లో నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, అది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టాపిక్ ఏముంది మీకు, ఇక్కడ మనం ఏమేమి కంప్లీట్ చేసాం ఇప్పుడు, టైప్స్ ఆఫ్ నెంబర్స్ కంప్లీట్ అయింది, ఫండమెంటల్ ఆపరేషన్స్ కంప్లీట్ చేసాము, టైప్స్ ఆఫ్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం డివిజిబిలిటీ రూల్స్ అనేది నేను లాస్ట్ లో తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, మనం ఫస్ట్ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అనేది చూద్దాం, లైన్ గా చూద్దాము. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అంటే వీటిలో నుంచి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి నాన్న. ఈ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్, బోర్డ్ మాస్ రూల్ లో నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ అక్కడ మిస్ అయిపోతే ఇక్కడ నుండి మాత్రం తప్పకుండా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అయితే ఒక నెంబర్ ఇచ్చేసి ఈ నెంబరు ఏ నెంబర్ తోటి డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్ అనేది 2 తోటి డివిజిబుల్ అవుతుందా కాదా అనేది అడుగుతారు అనమాట. ఆప్షన్స్ లో కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చేసి ఇది 2 తో డివిజిబుల్ అవుతుందా, 3 తో డివిజిబుల్ అవుతుందా, అలా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్, ఈ ఎగ్జామ్ కే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా వీటిలోంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే డివిజిబిలిటీ బై 2, అయితే ఒక నెంబరు 2 తోటి డివిజిబుల్ అవుతుందా కాదా అని తెలుసుకోవడం ఎలా అనంటే, ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్స్ యూనిట్ డిజిట్ ఈజ్ 0, 2, 4, 6, 8. ఈ నెంబర్స్ ఏవైనా వచ్చినాయి అనుకో యూనిట్ డిజిట్ లో, అప్పుడు ఆ నెంబరు 2 తో డివిజిబుల్ అవుతుంది అనేది చెప్పగలుగుతాం. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది, చెప్తే అర్థం అవ్వదు. ఇక్కడ 58694 అనే ఒక నెంబర్ ఇచ్చారు చూడండి, ఈ నెంబరు ఈజ్ డివిజిబుల్ బై 2. ఎందుకు డివిజిబుల్ బై 2 అంటున్నామంటే యూనిట్ డిజిట్స్ మనం కౌంట్ చేస్తాం కదా,
ఇలా ఒకటి తీసుకుంటే ప్లేస్ వాల్యూస్ తీసుకున్నప్పుడు యూనిట్స్, వన్స్ నే యూనిట్స్ అంటాం, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000 ఇలా మనకు యూనిట్ డిజిట్ చార్ట్ అనేది ఉంటుంది, డిజిట్స్ చార్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనకి యూనిట్ డిజిట్లు అంటే ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు, అంటే రైట్ నుండి లెఫ్ట్ లోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చే నెంబర్ ఉంటుంది కదా, దాన్ని యూనిట్ డిజిట్ అని అంటాం. ఫస్ట్ ఏదైతే ఉంటుందో అది యూనిట్ డిజిట్ అంటాం. యూనిట్ డిజిట్ లో ఎప్పుడైతే 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని వస్తే కనిపిస్తే అది 2 తో డివిజిబుల్ అవుతుంది అనేది ఈజీగా చెప్పగలం. ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్ లో యూనిట్ డిజిట్ లో 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని ఉంటే 2 or 4 8 on unit digit, we can say as it can be divisible by 2 తో డివిజిబుల్ అవుతుంది అనేది చెప్పగలం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 గాని 4 గాని 6 గాని 8 గాని ఏమైనా ఉన్నదా ఇక్కడ? లేదు. లేనప్పుడు ఈ నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. వెరీ గుడ్, కంప్లీటెడ్. నెక్స్ట్ మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అనేది చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. ఒక నెంబరు 3 తోటి డివిజిబుల్ అవుతుందా కాదా అనేది క్వశ్చన్ లో ఇస్తారు. కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసి ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు, వీటిలో ఏ నెంబరు 3 తో డివిజిబుల్ అవుతుంది అనేది క్వశ్చన్స్ అడుగుతారు. ఈ విధంగా అడుగుతారు. అయితే ఎ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 ఓన్లీ వెన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈస్ డివిజిబుల్ బై 3. సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అంటే ఇక్కడ ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నాం 695421. ఇది ఒక నెంబర్ తీసుకుంటే ఈ నెంబర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అని ఎట్లా అంటామనంటే వీటిని అన్నిటిని యాడ్ చేయాలి. 6 + 9 + 5 + 4 + 2 + 1 ఇలా మీరు యాడ్ చేసినప్పుడు మీకు టోటల్ గా ఎంత వస్తుంది? 27 వస్తుంది. ఈ 27 అనేది 3 తో డివిజిబుల్ అవుతుందా? 3 టేబుల్ లో 27 వస్తుంది కదా మనకి. సో ఇక్కడ ఇది ఈ నెంబర్ అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది అనేది చెప్పగలం. సో a number is divisible by 3 only when the sum of its number is divisible by 3. ఏదైనా ఒక నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతే, సమ్ ఆఫ్ ద నెంబర్స్ అనేవి 3 తో డివిజిబుల్ అవుతే అది ఆ నెంబర్ అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది అనేది చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో నెంబర్ తీసుకున్నారు 69542 నెంబర్ తీసుకున్నారు కదా. సారీ నాన్న, ఎగ్జాంపుల్ లో ఇలా వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ సమ్ అంతా కలిపిన ఒక నెంబర్ అనేది 3 టేబుల్ లో డివిజిబుల్ 3 తో డివిజిబుల్ అవ్వనప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఇట్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 3 అనేది చెప్తాం. మెయిన్ గా ఒక నెంబర్ 3 తో డివిజిబుల్ అయిందా కాదా అనేది తెలుసు అంటే మెయిన్ గా అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 3 టేబుల్ కి సంబంధించి అంటే 3 తో డివిజిబుల్ అయ్యే నెంబర్ వచ్చింది అనుకోండి, అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. అదే ఒక నెంబర్ తెలుసుకోవడం ఎలా, డిజిట్ యూనిట్ డిజిట్ ప్లేస్ లో వన్స్ ప్లేస్ లో ఎప్పుడైతే 0 గానీ 2 గానీ 6 గానీ అంటే ఈవెన్ నెంబర్స్ ఏంటి అంటే 2 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ వస్తాయి కదా, అప్పుడు మనం నెంబర్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే 35 వస్తుంది. ఈ 35 అనేది 3 లో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఇట్స్ నాట్, ద నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 3 అనేది చెప్తాం. ఇక్కడ నిమిషం, నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ బై 5. ఒక నెంబరు 5 తో డివిజిబుల్ అవుతుందా కాదా అని తెలుసుకోవడం ఎలా అంటే వెన్ ఇట్స్ యూనిట్ డిజిట్ ఈజ్ 0 or 5. దాని యొక్క యూనిట్ డిజిట్ అనేది 0 గానీ, యూనిట్ అంటే వన్స్ ప్లేస్ ఉంటుంది కదా, వన్స్ ప్లేస్ లో 0 గానీ 5 గానీ వచ్చింది అనుకోండి డిజిట్ లో, యూనిట్ డిజిట్ లో. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే
ఈచ్ ఆఫ్ ద నెంబర్ 7, 6, 8, 9, 5 అని ఒక నెంబర్ ఇచ్చారు కదా, ఇందులో లాస్ట్ లో యూనిట్ డిజిట్ లో ఏముంది 5 ఉంది. సో దిస్ నెంబర్ విల్ బి డివిజబుల్ బై 5. ఒకవేళ లేదు 9 అనేది అంటే 0 అనేది ఉంటే ఇట్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 5. 2 లో కూడా చెప్పాను, ఇక్కడ 5 లో కూడా చెప్తున్నా. నెక్స్ట్ ఇక డివిజిబిలిటీ ఆఫ్ 4. A number is divisible by 4 if the sum of its last 2 digits is divisible by 4. ఏదైతే ఒక నెంబర్ ఇచ్చారు కదా, ఇక్కడ 6, 8, 7, 9, 3, 7, 6 అని ఒక నెంబర్ ఇచ్చారు కదా, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే 7, 6 అనేది ఉంది కదా, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు a number is divisible by 4 if the sum of its last 2 digits is divisible by 4. ఈ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే అది 4th. ఇక్కడ 8 నానా కొన్ని మిస్టేక్స్ పడ్డాయి. 78 లాస్ట్ కి 6, 8, 7, 9, 3, 7, 8 ఇది ఒక నెంబర్ ఇచ్చారు. ఈ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాం కదా, వాటి యొక్క సమ్ అనేది ఈ రెండు అయితే ఎప్పుడైతే లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి కదా, అవి 4th డివిజిబుల్ అవుతున్నాయా కాదా చెక్ చేసుకుంటే ఇది 4th డివిజిబుల్ అవుతుంది కాబట్టి దిస్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 4. లాస్ట్ 2 డిజిట్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఇది 4 డివిజిబిలిటీ యొక్క రూల్. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9. ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9. ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది 9 తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి? వెన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ డివిజిబుల్ బై 9. ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఉంటాయి కదా, వీటిని అన్నిటిని సమ్ చేయాలి. ఎడిషన్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 27 వస్తుంది. మరి 27 అనేది 9 తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది చెక్ చేసుకుంటే ఎస్, 9 3 27 ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి దిస్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 9. టోటల్ గా ఈ సమ్ అంతా యాడ్ చేసినప్పుడు ఆ నెంబర్ అనేది ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ 9 తో డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ కూడా 9 తో డివిజిబుల్ అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8. మరి 8 ని ఎలా, మరి ఒక 8 అనే ఒక నెంబర్ 8 తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది తెలుసుకోవడం ఎలా అంటే, a number is divisible by 8 if the number formed by hundreds, tens and unit digits of the given number is divisible by 8. అయితే నేను వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అని చెప్పాను కదా, లాస్ట్ ఇటు నుండి రైట్ నుండి లెఫ్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు 2, 5, 3, 352 అనే నెంబర్ ఉంది కదా, అది మన 8 తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది చెక్ చేసుకుంటే లాస్ట్ 3 డిజిట్స్ ఒకవేళ అది 8 తో డివిజిబుల్ అవుతే ఆ టోటల్ నెంబర్ కూడా 8 తో డివిజిబుల్ అవుతుంది అనేది అర్థం అనమాట. ఇది ఒక రూల్. 8 అనేది ఒక నెంబర్ ని డివిజిబుల్ చేస్తుందా కావట్లేదా అనేది, చేస్తుందా చేయట్లేదా అనేది తెలుసుకోవడం ఎలా, లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ లాస్ట్ 3 డిజిట్స్ 8 తోటి డివిజిబుల్ అవుతున్నాయా కాదా చెక్ చేసుకుంటే చాలు. ఆటోమేటిక్ గా నెంబర్ 8 తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది తెలిసిపోతుంది. ఇక్కడ ఈ పీడిఎఫ్ అనేది నేను తర్వాత మీకు షేర్ చేస్తాను. డోంట్ వరీ, ఈ పీడిఎఫ్ ని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, ఆ ఎగ్జాంపుల్స్ అనేవి చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డివిజిబిలిటీ రూల్ బై 10. డివిజిబుల్ అవుతుందా కాదా అనేది తెలుసుకోవడం ఎలా అంటే, వెన్ ఇట్స్ యూనిట్ ఇది 2 కి వర్తిస్తుంది అండ్ నెక్స్ట్ కూడా లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ అనేది 0 ఉంటే
2 తోటి కానీ 5 తో కానీ 10 తో కానీ డివిజిబుల్ అవుతుంది ఆ నెంబర్. ఇది బండ గుర్తు మీరు గుర్తుంచుకోవాలి. అండ్ 11 డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11. ఒక నెంబర్ అనేది 11 తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది తెలుసుకోవడం ఎలా అంటే నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 if the difference between the sum of its digits at odd places, the sum of its digits at even places is either 0 or a number divisible by 11. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక నెంబర్ తీసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ని మైనస్ చేసినప్పుడు వాటి యొక్క ఆడ్ ప్లేసెస్ లో అంటే ఆడ్ నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, ఆ డిజిట్స్ లో ఆడ్ నెంబర్స్ వస్తే ఆ నెంబర్ అనేది 11 తోటి డివిజిబుల్ అవుతుంది అనేది చెప్పగలం. రైట్, ఇదంతా వచ్చేసి మనకు టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ. ఎగ్జామినేషన్ లో ఏంటి అని అంటే కొన్ని ఆప్షన్స్ ఇస్తారు నాన్న మీకు. కొన్ని ఆప్షన్స్ అంటే కొన్ని ఇలా క్వశ్చన్ డిజిట్స్ అనేది ఇస్తారు. ఆ డిజిట్స్ ఇచ్చిన తర్వాత ఈ డిజిట్స్ ఏ డిజిట్ 2 తో డివిజిబుల్ అవుతుంది లేదా ఏ డిజిట్ 3 తో డివిజిబుల్ అవుతుంది అలా క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. 10 తోటి ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుంది, 5 తోటి ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుంది అనేది అలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇది వచ్చేసి మీకు టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేస్తాం. ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫ్యాక్టర్. అండ్ హెచ్సిఎఫ్ వచ్చేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇది మెయిన్ గా ఏంటి అని అంటే అసలు ఎల్సిఎం ఎట్లా చేయాలి, హెచ్సిఎఫ్ ఎట్లా చేయాలని తెలుసుకుంటే మీకు ఈ టాపిక్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 8 and 12, 8 కి 12 కి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఫస్ట్ ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం అంటే ఈ 8 అనేది 2 టేబుల్ లో పోతుంది కదా, 2 4s 8. ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే మల్టిప్లికేషన్స్ రావాల్సి ఉంటుంది. మల్టిప్లికేషన్స్ వస్తే మీరు ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేయడం చాలా ఈజీ. 2 4s 8. నెక్స్ట్ 12 పోతుందా 2 టేబుల్లో, 2 6 12. రైట్. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్లో 4 6 రెండు పోతాయి కదా, 2 2s 4, 2 3s 6. నెక్స్ట్ 2 1s. మరి 2 టేబుల్లో 3 పోతుందా? పోదు, కాబట్టి ఆ నెంబర్ ని సేమ్ రాసుకోవాలి. 3 1s. 3 టేబుల్లో 1 పోతుందా? పోదు, కాబట్టి 1 అనేది అలాగే రాసుకున్నాము. అండ్ నెక్స్ట్ 3 1s 3. అయితే వచ్చిన ఇవి ఏవైతే ఉన్నాయో మల్టిప్లైస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ఇంటూ చేయాలి. 2 2 ఇంటూ 2 ఈ 2, నెక్స్ట్ ఇంటూ 2, నెక్స్ట్ ఏముంది ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 1. ఏవైతే ఇవన్నీ ఇచ్చారో వీటిని అన్నిటిని ఇంటూ చేయాలి. ఇంటూ చేసినప్పుడు మీకు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఈ 2 2s 4, 4 2s 8 3s ఎంత అవుతుంది? 24 అవుతుంది ఆన్సర్. ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 8 and 12 is 24. ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఎల్సిఎం ప్రాసెస్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఎల్సిఎం ఆఫ్ 24 and 40. 24 కి 40 ఎల్సిఎం చేయమంటున్నాను. 24 and 40 కి ఎల్సిఎం లేదు. ఇది మీరు ఒకసారి చేసి చూడండి. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ క్లాస్ లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అయితే మెయిన్ గా 2 టేబుల్లో పోతుంది కదా, 2 టేబుల్లో పోతుందా లేదా? పోతుంది. నెక్స్ట్ ఏమొస్తుందో ఆ ప్రాసెస్ అంతా చేయండి. మీరు మీ అంతలు మీరు చేస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది. ఒకవేళ మీకు రాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ప్రాసెస్ అనేది చూద్దాం.
ఎందుకంటే ఒకటే చెప్పుకుంటా పోతే మనకు టైం వేస్ట్ అవుతుంది. ఇంత సిలబస్ అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలంటే టైం వేస్ట్ కాకుండా ఇలా మీకు ప్రాక్టీస్ టెస్ట్ లాగా కూడా ఉంటుంది. 24కి 40కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు చేసి నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎట్లా చేయాలి? ఇందాక ఎల్సిఎం ఎట్లా చేయాలో చూసినాం కదా, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 8కి 12కి హెచ్సిఎఫ్ చేయాలి. ఎలా? ఈజీ ప్రాసెస్ గా, అంటే బేసిక్ నుండి బేసిక్, అసలు మ్యాథమెటిక్స్ తెలియని వాళ్ళు కూడా, అంటే చేయలేని వాళ్ళు కూడా చేయొచ్చు నేను చెప్పే ప్రాసెస్. 8కి 12కి సపరేట్ గా చేయండి, ఎల్సిఎం అనేది చేయండి సపరేట్. 2 4s రైట్, 2 2s, 2 1s. ఇది 12 2 టైప్ లో పోతుందా? 2 6 12, 2 3s, 3 1s. అయితే దీనికి 8కి సంబంధించి మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1, ఇవి 8కి సంబంధించిన మల్టిపుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 12కి సంబంధించిన మల్టిపుల్ ఏముంది? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1. అయితే మరి హెచ్సిఎఫ్ చేయాలి అంటే ఎలా? హెచ్సిఎఫ్ తీసుకోవడం ఎలా అంటే, వీటిలో హైయెస్ట్ గా కామన్ గా కనిపించే నెంబర్స్ ఏమున్నాయి? ఇక్కడ 2 ఉంది, 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 ఇక్కడ 3 ఉంది. కాబట్టి ఇది ఇది తీసుకోవద్దు. ఓన్లీ ఏదైతే ఉందో ఇక్కడ ఈ రెండు సేమ్, ఈ రెండు సేమ్. అంటే ఎన్ని నెంబర్స్ సేమ్ ఉన్నాయి? 2 నెంబర్స్ అనేవి 2, 2 ఇంటూ 2 అనేది సేమ్ ఉన్నాయి. 2 2s ఎంత అవుతుంది? 4 అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 8 అండ్ 12, 8కి తీసుకుంటే మల్టిపుల్స్ ఏమున్నాయి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1, 2 ఇంటూ 2, 12కి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1. దీంట్లో మనకు 2 2 సేమ్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఒక 2 తీసుకున్నాం, ఇక్కడ కూడా 2 2 సేమ్ ఉన్నాయి, ఇంటూ 2 తీసుకున్నాం, అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 8 అండ్ 12. సేమ్ ఇందాక నేను చెప్పినట్టు 24కి 40 చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ మీకు రాకపోతే మీరు ట్రై చేయండి, వస్తే ఓకే. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 10, 20 అండ్ 30. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది చేయండి. అయితే ఎల్సిఎం హెచ్సిఎఫ్ లో సింపుల్ ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. ఒకవేళ వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియో క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ ఒక 2 నెంబర్స్ ఇచ్చేసి ఎల్సిఎం, ఒక నెంబర్ ఇచ్చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్, ఇంకో నెంబర్ కనుక్కోమంటారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. డెసిమల్స్ లో ఇచ్చే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మెయిన్ గా ఎగ్జాక్ట్ కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు, బేసిక్ లెవెల్ నుండే అడుగుతారు. అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ దిస్ నెంబర్ అని చెప్పి అడుగుతారు అనమాట. ఎక్కువ శాతం డెప్త్ గా కొన్ని మోడల్స్ అనేవి చూద్దాము. అంటే ఫ్రాక్షన్ మోడల్స్ లో నెక్స్ట్ డెసిమల్స్ మోడల్స్ లో ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా చేయాలి, అండ్ చేసి ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్, అదే చెప్పాను కదా, ఎల్సిఎం ఇస్తారు, ఇస్తారు, ఒక నెంబర్ ఇస్తారు, ఇంకో నెంబర్ ని కనుక్కోమంటారు, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇంకో మోడల్ వచ్చేసి ఏంటంటే, ఈ మోడల్స్ అయితే ఏం అడగరు, ఇవి అంత ఇంపార్టెంట్ మోడల్స్ అయితే కాదు ఈ ఎగ్జామ్ కి. వేరే ఎగ్జామ్ కి మనం డెప్త్ గానే ప్రిపేర్ అవ్వాలి, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. రైట్, ఒకసారి నేను మీకు కొన్ని చెప్తాను చూడండి, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. ఒక మోడల్ 1 మనం క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఒకసారి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేవి చూద్దాం ఒకసారి. ఫ్రాక్షన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేయాలో. రైట్, అయితే హౌ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ నెంబర్స్. ఫస్ట్ మోడల్, హౌ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్ నెంబర్స్ ఇస్తారు కదా, వాటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా చేయాలో చూద్దాం. అయితే ఇప్పుడు మనం ఎల్సిఎం కనుక్కోవాలి అంటే ఒక ఫార్ములా ఉంటుంది, హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములాస్ గుర్తుండాలి మీకు. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చేసి వాటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏముంటుంది? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్
న్యూమరేటర్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 2/5 తీసుకున్నాం, ఫ్రాక్షన్ 2/5 తీసుకుంటే పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటాము, కింద ఉన్నదాన్ని డినామినేటర్ అంటాం. అయితే ఈ పైన ఉన్న వాటి న్యూమరేటర్స్ యొక్క ఎల్సిఎం చేయాలి అండ్ డినామినేటర్స్ యొక్క హెచ్సిఎఫ్ చేసినప్పుడు వీటి రెండింటిని చేసినప్పుడు మనకు ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ అనేది వస్తుంది అనమాట, మనకు ఆన్సర్ వస్తుంది. ఒక ఫ్రాక్షన్ ఇచ్చేసి దాని యొక్క ఎల్సిఎం కనుక్కోమంటే ఇక్కడ ఫార్ములా ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 2/5, ఒక్క నిమిషం క్లియర్ గా రాస్తాను. 2/5 కామా 3/15 కామా 6/25 ఇలా ఈ ఫ్రాక్షన్ ఇచ్చారు. దీనికి ఎల్సిఎం కనుక్కోవడం ఎలా అంటే పైన న్యూమరేటర్స్ ని ఎల్సిఎం చేయాలి. 2కి 3కి 6కి ఎల్సిఎం చేయాలి. 2 టేబుల్లో 2 పోతుంది, 2 1s. 2 టేబుల్లో 3 పోతుందా? లేదు. అయితే అది సేమ్ అలాగే రాసుకోవాలి. నెక్స్ట్ 6 పోతుందా? 2 3s 6. ఈ 3 అనేది ఏ టేబుల్లో పోతుంది? 3 టేబుల్లో. 3 1 అలాగే రాసుకోవాలి, అందులో పోదు కాబట్టి ఇక్కడ 1 1, 3 1s 3, 3 1s 3. అయితే ఇక్కడ మీకు ఎల్సిఎం ఏమొస్తుంది? న్యూమరేటర్స్ కి ఎల్సిఎం ఏముంటుంది? 2 into 3 చేయాలి, 2 3s 6 వస్తుంది, రైట్. న్యూమరేటర్స్ యొక్క ఎల్సిఎం వచ్చేసి 6. మరి డినామినేటర్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ యొక్క డినామినేటర్స్ 5కి 15కి 25కి మీరు హెచ్సిఎఫ్ చేయాలి. హెచ్సిఎఫ్ చేసినప్పుడు ఎంత వస్తుంది? ఏమేం చేయాలి మనం? 5కి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో 5కి 15కి అండ్ 25కి హెచ్సిఎఫ్ చేయాలి. హెచ్సిఎఫ్ చేయాలన్నప్పుడు విడివిడిగా చేసుకోండి బెటర్. ఇది 5 అనేది ఏ టేబుల్లో పోతుంది? 5 1s. 15 3 5s 15, 5 1s 5. నెక్స్ట్ 5 5s 25, 5 1s. అయితే వీటన్నిటిలో మోస్ట్ కామన్ గా మనం చూసేది ఏంటి? 5 అనేది ఎన్నిసార్లు వస్తుంది? ఇక్కడ 5కి 5 వస్తుంది, 5 into 1. అండ్ నెక్స్ట్ 15కి ఇక్కడ ఎంత వచ్చింది? 3 into 5. అండ్ 25కి మల్టిపుల్ ఏమొచ్చినాయి ఇక్కడ? 5 into 5. వీటన్నిటిలో మనం కామన్ గా చూసేది ఏంటి? 5 అనేది ఎక్కువ కామన్ గా చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ వచ్చేసి 5. 5 ఒక్కసారి కామన్ గా కనిపిస్తుంది మూడిట్లో. సో హియర్ ఆన్సర్ ఈస్ 6/5. ఎల్సిఎం చేయాలి అని అంటే, ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు వాటి యొక్క ఎల్సిఎం చేయాలి అంటే ఫస్ట్ న్యూమరేటర్ యొక్క ఎల్సిఎం చేసుకోండి బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ యొక్క హెచ్సిఎఫ్ చేసుకుంటే అదే మనకు ఇది ఎల్సిఎం కనుక్కోవడం ఫ్రాక్షన్స్ కి. అదే హెచ్సిఎఫ్ కనుక్కోవడం ఎలా? నేను ఒకసారి మీకు వైట్ బోర్డ్ షేర్ చేస్తాను, ఒక నిమిషం నాన్న. ఓకే, ఇది ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం ఈ విధంగా చేస్తాం. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. అదే మనకు హెచ్సిఎఫ్ కనుక్కోండి, ఫ్రాక్షన్స్ యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోండి అని అన్నప్పుడు ఏం చేయాలంటే పైన హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ కి హెచ్సిఎఫ్ చేయాలి అండ్ డినామినేటర్స్ కి ఎల్సిఎం చేయాలి ఆపోజిట్ గా. ఇలా చేస్తే మీకు హెచ్సిఎఫ్ వస్తుంది, ఇలా చేస్తే ఎల్సిఎం వస్తుంది. ఒకసారి చెయ్యండి మీరు సేమ్ క్వశ్చన్ కి 2/5, 3/15, 6/25 ఈ ఏదైతే ఫ్రాక్షన్ ఇచ్చామో క్వశ్చన్ దానికి హెచ్సిఎఫ్ చేసి నాకు ఆన్సర్ పంపించండి. అండ్ నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఫ్రాక్షన్స్ యొక్క, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. 29/50, 9/20 దీని యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు చేయండి. ఈ క్వశ్చన్ అనేది ప్రాక్టీస్. ఒకవేళ మీకు ఇది రాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో.
నెక్స్ట్ ఇంకా మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. 2 నెంబర్స్ ఇచ్చేసారు. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్ విల్ బి గివెన్. ఎల్సిఎం ఇస్తారు, హెచ్సిఎఫ్ ఇస్తారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎల్సిఎం ఇచ్చారు, ఎల్సిఎం నెంబర్ అనేది మెన్షన్ చేశారు క్వశ్చన్ లోనే 36, అండ్ హెచ్సిఎఫ్ అనేది 6 అనేది ఇచ్చారు. అండ్ ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ N1 అనేది 12 అని ఇచ్చారు. N2 కనుక్కోమంటారు అనమాట. ఇంకో నెంబర్, సెకండ్ నెంబర్ ని కనుక్కోమని చెప్పి ఇస్తారు క్వశ్చన్. అప్పుడు అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి మీరు అని అంటే, ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా చెప్తాను చూడండి. ఆ ఫార్ములా ద్వారా చేయాలి. N1 ఇంటూ N2 ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేయాలి. ఇలా చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. అయితే N1 ఏమి ఇచ్చారు వాళ్ళు? 12 అని ఇచ్చారు. N2 ఏంటి? క్వశ్చన్ మార్క్. ఎల్సిఎం ఎంత ఇచ్చారు? 36, అండ్ హెచ్సిఎఫ్ ఎంత? 6. ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఇది ఎక్స్ అని అనుకున్నాం ఇక్కడ. అప్పుడు ఏంటి అని అంటే 12 ని ఇటు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇంటూ ప్లేస్ లో ఉన్నది ఆపోజిట్ గా తీసుకపోతే డివిజన్ అవుతుంది అనమాట. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 36 ఇంటూ 6 బై 12. ఇది మీరు ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే టూ టేబుల్ అవుతుంది కదా. సిక్స్ టేబుల్లో ఇక్కడ వచ్చేసి మళ్ళీ 18. ఇక్కడ క్యాన్సిలైజేషన్ చేసినప్పుడు ఎంత వస్తుందంటే మీకు ఆన్సర్ 18 వస్తుంది. సో ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు క్యాన్సిలైజేషన్స్ గురించి కూడా ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ నేను ఒక క్లాస్ అనేది తీసుకుంటాను. డోంట్ వరీ అబౌట్ దాట్. ఇక్కడ క్యాన్సిలేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా బేసిక్ థింగ్ అనేది చెప్తాను. అయితే ఇక్కడ నేను ఇంకో క్వశ్చన్ ఇస్తాను, చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఎల్సిఎం is 24 and HCF is 4. గివెన్ నెంబర్ ఒకటి N1 వచ్చేసి G1 అనుకోండి, 8 అని ఇచ్చారు, G2 కనుక్కోమంటున్నారు. సేమ్ ఫార్ములా ఏంటి? G1 ఇంటూ G2 is equal to LCM ఇంటూ HCF. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి యూజ్ అయ్యేలా మీకు మ్యాథమెటిక్స్ బేసిక్స్ నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కోసం కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే ఈ లెవెల్ వరకు చాలు. మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ లో. ఈ మోడల్స్ వరకు మీరు నేర్చుకుంటే చాలు. ఓకే, ఇంకోటి టైప్ ఉంటుంది కదా, హౌ టు ఫైండ్ ఎల్సిఎం వెన్ 2 నెంబర్స్ అండ్ హెచ్సిఎఫ్ ఆర్ గివెన్. అయితే ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి? ఒక 2 నెంబర్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ A is equal to 12 and B is equal to 18. హెచ్సిఎఫ్ ఇచ్చారు. హెచ్సిఎఫ్ ఎంత? 6. ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇందాక ఏంటంటే ఏదో ఒక నెంబర్ మిస్ చేసి ఆ నెంబర్ అడిగారు, ఇక్కడ ఏమో ఎల్సిఎం ని కనుక్కోమంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఎల్సిఎం ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏ ఇంటూ బి చేయాలి బై హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఏముంది ఇక్కడ? ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మీరు చేయాల్సి ఉంటుంది. ఎల్సిఎం ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏముంటుంది? 12 ఇంటూ 18 చేయాలి.
బై హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు 6. ఈ రెండింటిని ఇంటూ చేసినప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ మనకి 260. దీన్ని క్యాన్సిలైజేషన్ చేయాలి. LCM of this one is this given question is ఎంత అవుతుంది LCM 36 అయింది. ఇలా ఇంకొకటి ఏంటి అంటే హెచ్సిఎఫ్ కనుక్కోమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ కనుక్కోమంటే సేమ్ ఉంటుంది బట్ ఆపోజిట్ గా చేంజ్ అవుతుంది అనమాట. ఇందాకేంటి డినామినేటర్ లో ఎల్సిఎం అని రాసుకున్నాం కదా, హెచ్సిఎఫ్ అని రాసుకున్నాం కదా, ఇక్కడ ఎల్సిఎం అని రాసుకో అంతే. A ఇంటూ బి సేమ్ ఫార్మ్ బట్ ఆపోజిట్ గా రెసిప్రోకల్ గా పోతుంది అనమాట. ఇంతవరకు చాలు మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి. ఇంకా వేరే మోడల్స్ కావాలనుకుంటే రిమైనింగ్ వేరే క్లాస్ లో మ్యాథమెటిక్స్ క్లాసెస్ సపరేట్ గా స్టార్ట్ చేస్తాము. ఆ క్లాసెస్ లో మీరు జాయిన్ అయితే హెడ్సెట్ క్లాసెస్ అయితే రన్నింగ్ అవుతున్నాయి. 500 రూపీస్ కే పర్ మంత్ కి ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మన ఇన్స్టిట్యూట్ ఉంటుందో దానికి కాల్ చేసేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. 7997572809 ఇది మన ఇన్స్టిట్యూట్ నెంబర్. 7997572809 ఈ నెంబర్ కి కాల్ చేసేసి రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకొని క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. ఈ క్లాసెస్ అనేవి యూస్ చేసుకోండి. యాజ్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ వెరీ లెస్ ఫీజ్. అందరినీ దృష్టిలో ఉంచుకొని చాలా తక్కువ ఫీజుకే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు సింగిల్ సబ్జెక్ట్ కావాలంటే కూడా అది మనకు సండే సెషన్స్ అనేవి ఉంటాయి, సింగిల్ డే సెషన్స్. అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సింగిల్ డే సెక్షన్స్ అయితే 100 రూపీస్ కే ప్రొవైడ్ చేస్తాము. అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది, 1 వీక్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ క్లాసెస్ అయితే 500 రూపీస్ కే ప్రొవైడ్ చేస్తాము. ఇందులో ఏంటి బెనిఫిట్ అని అంటే స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాము, లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, అండ్ డైలీ టెస్ట్ అండ్ వీకెండ్ టెస్టెస్ కూడా కండక్ట్ చేస్తాం. క్లాసెస్ ని యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇచ్చిన టాపిక్స్ లో ఏమున్నాయి, నెక్స్ట్ టాపిక్ సిలబస్ లో ఏముంది నాన్న, నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఫ్రాక్షన్స్ ని అండ్ డెసిమల్స్ గా ఎలా చేయాలి అనేది, ఫ్రాక్షన్స్, లాగరిథమ్స్ అండ్ సెట్స్, ఈ మూడు టాపిక్స్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాము. ఇది వచ్చేసి ఈరోజు క్లాస్.